జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే మళ్ళీ అమెరికా గురించి, అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుందాం. అక్రమ వలసదారుల గురించి ఏం మాట్లాడుతాము అంటే వాళ్ళ ఒక్కొక్క స్టోరీ వింటుంటే ఒక్కొక్క రకమైన బాధగా ఉంటుంది. అలాంటి స్టోరీలు వింటే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి బాధ ఎవరు పడకూడదు అని చెప్తున్నారు. మీరందరూ నన్ను ఎంత తిట్టుకున్నా నేనైతే ఇలా వాళ్ళ గురించి బాధపడే వాళ్ళకి వీళ్ళంత మూర్ఖులు ఉండరేమో అనిపించేంత మనుషులేమో అనిపిస్తుందండి నాకు వీళ్ళని చూస్తుంటే. నిజంగా మన దగ్గర డబ్బు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఎక్కడైనా ₹1,00,00,000 డబ్బులుంటే అక్రమ మార్గంలో అమెరికాకి వెళ్ళి మీరు ఇంకెంత సంపాదించగలుగుతారు? ఎదుటివాడి చెప్పుడు మాటలు వింటూ ఉండటమేనా? ఏజెంట్లు తీసుకెళ్లారు మమ్మల్ని 14-15 గంటల సేపు సముద్ర మార్గంలో నడవాలట. వాళ్ళు 45 గంటల పాటు 45 గంటల పాటు పర్వతాల మించి నడవాలట. గుజరాతీ ఫ్యామిలీ, గుజరాత్ వాళ్ళు ఒకళ్ళు ₹1,00,00,000 ఇచ్చారట ఏజెంట్కి అమెరికాకి పంపించడానికి. మేము మోసపోయాము అంటున్నారు. అసలు అమెరికాకి వెళ్ళటానికి నువ్వు అన్ని రకాల పర్మిషన్లు, అన్ని రకాల స్టాంపులు, అన్ని రకాల వీసాలు, అన్ని రకాలు ఉంటే నువ్వు అక్రమంగా అమెరికాకి వెళ్తే బంధిస్తారు. అక్కడ మనకి ఏ రకమైనది లేకపోతే అని వీళ్ళకి తెలియదంటారా? ₹1,00,00,000 డబ్బులున్న వాళ్ళు అమెరికాకి వలస వెళ్లాల్సిన అవసరం ఏంటి? అమెరికాకి వెళ్ళి అసలు వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? అమెరికాకి వెళ్తే ఏం చేస్తే వీళ్ళు ఎంత డబ్బు సంపాదిస్తారు మళ్ళీ ఆ ₹1,00,00,000? మన పిల్లలైతే పోనీ ఎంఎస్ చేయడానికి పోయారు, 50 లక్షలు ఖర్చు పెట్టి పంపించాము అంటే 2 సంవత్సరాలు చదువు పూర్తి అవ్వాలి కాబట్టి పెడుతున్నాము. వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి కాలేజీకి కడుతున్నాము. చదువుటం అయిపోయిన తర్వాత వాళ్ళు కంపెనీలో జాబ్ చేసుకుంటారు. జాబ్ వస్తుంది కాబట్టి 7-8 లక్షల జీతం వస్తుంది కాబట్టి మనం పంపిస్తున్నాం. ₹1,00,00,000 గుజరాతీ ఫ్యామిలీ ఇచ్చి అమెరికాకి వెళ్ళింది అంటే అసలు అది ఏంటి అంటారు చెప్పండి? వాళ్ళది పైగా బాధాకరమైన ఇది. వాళ్ళ కన్నీళ్లు సముద్రం అంత వరదల్లాగా వస్తున్నాయి వాళ్ళ కళ్ళల్లో అని చెప్తుంటే దీన్ని నాకు నచ్చలేదండి. మీకు ఎవరికన్నా కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నాది తప్పైతే కనుక. ఇంకోళ్ళు చెప్తున్నారు అతని సంగతి. 42 జస్వాల్ అనే అతను ₹42 లక్షల ఏజెంట్లకు ఇచ్చి అమెరికా పంపించడానికి, అక్కడి నుంచి వాడు పంపించకపోతే సముద్ర మార్గంలో, రోడ్డు మార్గంలో, షిప్పుల్లో అలా వెళ్ళి, పైగా ఇంకోటి చెప్తున్నారు, వీళ్ళు వెళ్ళి నడిచి వెళ్ళేది చాలా క్రూరమైన అడవిల్లోంచి, క్రూరమైన పర్వతాల్లోంచి అయ్యేసరికి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు కుప్పలు కొద్దీ శవాలట అమెరికాలోకి చొరబడుతున్న వాళ్ళు. ఏదో అమెరికాలో నిఘా వర్గాలు, అంతమంది పోలీసులు, అంత పగడ్బందీగా ఉంది కాబట్టి ఇలాంటి ఇంకా చొరబడి ఎవరన్నా ఆ దేశాన్ని ఏదైనా చేయలేదు. నువ్వు ఏం సంపాదిద్దామని ₹1,00,00,000 ఏజెంట్లకు ఇచ్చి అమెరికాకి వెళ్ళారు. ఏం పని చేద్దామని. ఈ రోజు కట్టుబట్లతో ఆ ఊరు నుంచి ఎక్కించి ఆ దేశం నుంచి ఎక్కించి మన ఊరు పంపించారు. దీనికోసం మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోవడం, బాధపడటం. ₹1,00,00,000 బ్యాంకులో వేసుకుంటే ఎంత తినొచ్చు చెప్పండి? ₹42 లక్షల బ్యాంకులో వేసుకుంటే వడ్డీ రాదా మనకి? కూర్చుని తిన్నా 24-25 వేల రూపాయలు వడ్డీ వస్తుంది. కుటుంబం జరగదా? అంటే వీళ్ళు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి అమెరికాలో మన వాళ్ళు చేస్తున్న పనులు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇలాంటి పనులు ఎవరూ చేయమాకండి. లీగల్గా వెళ్ళండి, చక్కగా అన్ని సర్టిఫికెట్లు ఉంటే వెళ్ళి చదువుకోండి. లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వెళ్ళి మంచిగా చేసుకోండి. మంచివాడు కాబట్టి ఇంకా ఏరోప్లేన్ ఎక్కించి పంపించాడు, మిమ్మల్ని విమానం ఎక్కించి పంపించాడు. అదే ఇంకా వాడికి దుర్మార్గమైన ఆలోచనలు వస్తే జైల్లో పెట్టి 100 ఏళ్లు కూర్చోబెట్టేవాడు. కనుక అందరూ ఇలాంటి స్టోరీలు, పైగా వీళ్ళది అంత బాధ, వీళ్ళది ఎంత దయానికమైన పరిస్థితి అని చెప్పి మళ్ళీ వీళ్ళని సానుభూతి చూపించడం అంతే నేను కరెక్ట్ కాదంటాను. మోసపోవడం అంటే ఏంటి? ఒక ఫ్లైట్ టికెట్ నేను కూడా మొన్న మాకు తెలిసిన మేడము వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించేటప్పుడు ఏజెంట్ ద్వారా టికెట్ కొనుక్కుంటుంటే వాడు టికెట్ డబ్బులు వేయండి అని ₹1,00,000 వేయించుకున్నాడు.
మళ్ళీ దాని తర్వాత ఆ టికెట్ బుక్ కాలేదండి, ఇంకో టికెట్ ఇంకో రకంగా ట్రై చేద్దామండి, ఈ టికెట్ బుక్ అవ్వట్లేదని చెప్పి ఇంకో ₹1,00,000 ఎంచుకున్నాడు. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత ఇంకో టికెట్ బుక్ కాలేదని చెప్పి దగ్గర ఒక రోజు రాత్రిలో వాళ్ళ అబ్బాయికి ఫ్లైట్ టికెట్లు కొనడానికి వాడు అమెరికాకి ₹6,00,000 లాగేశాడు. పెద్ద డాక్టర్ ఫ్యామిలీ, వెళ్లే పిల్లాడి దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి, మంచి ఎడ్యుకేషను, మంచి తెలివి గలవాడు. టికెట్లు కొనడానికి ఒక ఏజెంట్ ద్వారా అప్రోచ్ అయితే వాడు రాత్రి 7 దగ్గర నుంచి తెల్లవారుజాము లోపల ఇక్కడ ఇంకో దానికి కడతాను, ఇంకో దానికి కడతా ₹1,00,000, ఇంకో దానికి కడతానని చెప్పి ₹6,00,000 డబ్బులు లాగేశాడు. వాడు ఎప్పటి నుంచో వీళ్ళకి ఒక నెల రోజుల నుంచి అమెరికాకి వెళ్తారు కాబట్టి మేము మా ద్వారా మేము టికెట్ బుక్ చేసి పెడతాం, మా కంపెనీ ద్వారా మీకు అన్ని చేసి పెడతాం, మేము అన్ని చెందుతాం అని చెప్పి వాడు అప్రోచ్ అవుతుంటే నమ్మారు. తర్వాత డబ్బులు పోయిన తర్వాత మీ డబ్బులు ఎక్కడికి పోతాయండి, ఆ టికెట్లు కొనేసాను కదా, ఆ టికెట్లు క్యాన్సిల్ అవ్వగానే మీ డబ్బులు వచ్చేస్తాయని చెప్పాడు. అన్నీ మాయ చేశాడు. ఇంతవరకు బానే ఉంది. ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి అమెరికాకి వెళ్ళటం అనేది, డబ్బులున్న వాళ్ళు అమెరికాకి అక్రమమైన మార్గంలో వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పనులు ఇంకోళ్ళు ఏజెంట్లు నమ్మి చేయమాకండి దయచేసి. ఓకేనా? బాయ్ అండి.